మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు మధ్యాహ్నం లోపు కుంభరాశి వారి జాతకులు ఒక వార్తను అయితే వినవస్తున్నారు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. మీ జీవితంలో ఇటువంటి వార్త మీకు చాలా వరకు కూడాను సంచలనాన్ని కలగజేస్తుంది. అయితే ఈ రోజు మీకు ఉత్తమమైన రోజా లేదా ఇబ్బందికర రోజా, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కుంభరాశి వారి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఉత్తమమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు, డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారో ఈ రోజున తగిన స్పృహ వస్తుంది. ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఇక నుంచి. అలాగే ధనాన్ని సంపాదించడమే కాదండి, మదుపు చేయడం కూడా ముఖ్యమని తెలుసుకునే రోజుగా కుంభరాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో కొన్ని రకాల అపార్థాలు కూడా తలెత్తవచ్చును మీకు, బంధుమిత్రులకు, సన్నిహితులకు మధ్య. కానీ మీరు మాత్రం వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. లేకుండా వారి యొక్క మాటలు చెవికెక్కించుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు నుంచి ఇంకా వృధా అయిపోతుంది మీ జీవితంలో ధనము. అది ఇంకాస్త ఇబ్బందులను మీ జీవితంలో సృష్టిస్తుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు మధ్యన ఇంకాస్త చర్చ జరుగుతుంది. ఆ చర్చ ముదిరి పాఖాన పడుతుంది. మీరు ఇబ్బందులకు గురి కాక తప్పదు. ఈ రోజు మీ యొక్క చేతుల్లోనే ప్రతి ఒక్క విషయము కూడా దాగి ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క చదువులను పణంగా పెట్టి మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటే గనక కుంభరాశి విద్యార్థులు, అది మీ తల్లిదండ్రులకు సంకటకర పరిస్థితిని కలగజేస్తుంది. భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీరు మీ తల్లిదండ్రుల సంతోషం కోసం రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. ఇక కుంభరాశి ప్రేమికుల విషయానికి వస్తే గనక ఈ రోజున మీ మనసు గగన తలంలో తేలియాడుతుంది. మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మాటలు మీకు చాలా వినసొంపుగా ఉంటాయి. అలా అని చెప్పి వారు చెప్పిన ప్రతిదానికి కొడితే గనక భవిష్యత్తు కార్యాచరణలో కాస్త ఇబ్బంది కలగచేస్తుంది. కావున అర్థం చేసుకోండి. అన్నింటా కూడా మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడాను ఆలోచనలు ఎప్పుడూ కూడా దృఢంగా, స్థిరంగా ఉండాలి. మీ యొక్క బలహీనతలతో మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఈ రోజున మిమ్మల్ని కట్టిపడేసే ప్రయత్నం చేస్తారు. కావున మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయము ఈ రోజు వెచ్చించి ఆ యొక్క పనులు పూర్తి చేయండి. లేకపోతే గనక ఉద్యోగంలో ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్లక్ష్యాన్ని అసలు వహించొద్దు. ఈ రోజున నిర్లక్ష్యం వహిస్తే గనక ఈ రోజు మధ్యాహ్నం లోపు మీరు చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని వైపుల నుంచి బాణాల్లాంటి మాటలతో మిమ్మల్ని పలుచన చేసేటటువంటి మాటలు సహోద్యోగుల వైపు నుంచి కావచ్చు, వ్యాపారంలో అయితే గనక మీ యొక్క వ్యాపార భాగస్వామి వైపు నుంచి కావచ్చు, విద్యార్థులు అయితే గనక ఉపాధ్యాయుల నుంచి కావచ్చు, ఈ మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున మీరు ఏకాగ్రతతో చేయండి ఏ పని చేసినా. లేకపోతే మధ్యాహ్నం లోపు అయితే గనక చెడు వార్తను వినవస్తున్నారు. ఇది మీ యొక్క జీవితంలో మీకు మాయని మచ్చ అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండండి. మనసు విప్పి మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. తప్పు ఒప్పులు ఎరిగి విచక్షణతో కూడుకున్నటువంటి ప్రవర్తన ఈ రోజున మీకు అధిక లాభాలు తెచ్చిపెడుతుంది. కావున ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి కుంభరాశి వారి జాతకులు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.